నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలంగాణలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్లకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేశారు. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంపై పూర్తి డీటెయిల్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీలో చేరారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలపై విచారణ కొనసాగుతోంది. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ఖైరతాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ఉన్నారు. ఇప్పటికే వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తమ అఫిడవిట్లను దాఖలు చేసి వివరణ ఇచ్చారు. తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని, పార్టీ మారలేదని వాదనలు వినిపించారు. అయితే దానం నాగేందర్, కడియం శ్రీహరి మాత్రం స్పీకర్ విచారణకు హాజరు కాలేదు. ఆ నోటీసులకు కూడా స్పందించలేదు. ఈ క్రమంలోనే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణలో జాప్యం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తూ నవంబర్ 17న సుప్రీంకోర్టులో స్పీకర్పై కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం స్పీకర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ చర్యలు చేపట్టకపోవడం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందని తేల్చి చెప్పింది. వచ్చే నూతన సంవత్సరం ఎక్కడ జరుపుకుంటారో కూడా తేల్చుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే స్పీకర్ విచారణ కోసం మరో 4 వారాల సమయం కావాలని కోరగా అంగీకరించిన న్యాయస్థానం గడువు ఇచ్చింది. 4 వారాల్లో తీసుకోవాలని సూచించింది. సుప్రీం ఆదేశాల నేపథ్యంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వేగం పెంచారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు నోటీసులకు స్పందించని దానం నాగేందర్, కడియం శ్రీహర్లకు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా అనర్హత పిటిషన్పై అఫిడవిట్ దాఖలు చేయాలని స్పష్టం చేశారు. కాగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం 3 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను జూలై 31న 2025న ఆదేశించింది. దీంతో గడిచిన 3 నెలలుగా ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ కొనసాగుతుందన్న సంగతి తెలిసిందే. అయితే ఎమ్మెల్యేల విచారణ అనంతరం ఎలాంటి నిర్ణయం ప్రకటించాలన్నా దానిపై స్పీకర్ న్యాయ సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాత తన నిర్ణయాన్ని వెలువరించే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. సుప్రీం ఇచ్చిన గడువు 4 వారాల్లోపు, అంటే సరిగ్గా నెల రోజుల్లో ఈ కేసులో నిర్ణయం ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఎమ్మెల్యేల విచారణను వేగవంతం చేశారు. అయితే స్పీకర్ నోటీసులకు దానం నాగేందర్, కడియం శ్రీహరులు స్పందిస్తారా లేదా అనేది ప్రస్తుతానికి ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే విచారణకు హాజరైతే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే జరిగితే వారు 6 సంవత్సరాల పాటు పోటీ చేయడానికి అనర్హులు. ఈ క్రమంలో వారిద్దరూ తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయడానికి మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇక ఈ నేపథ్యంలోనే దానం నాగేందర్ పార్టీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీ బాట పట్టారు. రాజీనామా చేస్తే తన పరిస్థితి ఏంటని అధిష్టానంతో సంప్రదింపులు జరపనున్నారని సమాచారం. అంతేకాదు ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్లు ఇప్పటికే తమ అనుచరులతో భేటీ కూడా అయ్యారని తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా రాజీనామా విషయంపై చర్చించినట్లు సమాచారం. ఈ క్రమంలో వీరిద్దరూ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే అంశంపై తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది.